హలో ఫ్రెండ్స్, ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి. ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. అక్కడి స్త్రీలకు మగాళ్లు దొరికారంటే అంతే, బట్టలు చించేసి. అదే పండగ భారతదేశంలో అతి ముఖ్యమైన పండగ హోలీ. ఈ వేడుకను ఒక్కో ప్రదేశంలో ఒక్కోలా ఎంజాయ్ చేస్తుంటారు. కొన్ని చోట్ల మరీ వింత ఆచారాలు ఉంటాయి. అవేంటో చూద్దామా? హిందూ సంప్రదాయంలో ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రతి పర్వదినానికి ప్రత్యేక నేపథ్యంతో పాటు వివిధ ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. అలాగే రంగుల పండుగ హోలీ కేవలం సంతోషకరమైన వేడుకలకు మాత్రమే పరిమితం కాదు. ఈ సంవత్సరం హోలీ మార్చి 2024-25న జరుపుకోనున్నారు. హోలీ పండగ అనేది ఆశీర్వాదాలు, కోరికలను నెరవేర్చుకోవడానికి సరైన సమయం. చిన్న, పెద్ద అందరూ కలిసి హోలీ పండగను సూపర్గా ఎంజాయ్ చేస్తుంటారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఖుషీగా ఈ వేడుక చేసుకుంటారు. రంగురంగుల రంగేలీ హోలీ ని దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా జరుపుకుంటారు. అయితే మన దేశంలోని ఓ ప్రదేశంలో మాత్రం హోలీ పండగను చాలా డిఫరెంట్గా జరుపుకుంటారు. హోలీ పండుగకు బర్సానా ప్రదేశం చాలా ప్రసిద్ధి. ఇక్కడ హోలీ రోజున రాధారాణి ఆలయంలో లాత్మార్ హోలీ అనే క్రీడను ఆడతారు. లాత్మార్ హోలీలో కొన్ని వేల మంది సాక్షిగా స్త్రీలు పురుషులను కర్రలతో కొడతారు. అయితే పురుషులు మాత్రం ఆ లాఠీ దెబ్బలు తమపై పడకుండా డాలు లేదా షీల్డ్తో తమను తాము రక్షించుకుంటారు. మహిళలంతా హోలీ పాటలను పాడుకుంటూ పెద్దగా శ్రీరాధే లేదా శ్రీకృష్ణ అంటూ ఆడతారు. పరిశుద్ధమైన బ్రజ్ భాషలో బ్రజ్ మండలం హోలీ పాటలను పాడతారు. బర్సానా పక్కనే ఉన్న నందగావ్ గ్రామం నుంచి వచ్చే పురుషుల కోసం మహిళలంతా కర్రలతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పురుషులు ఊరిలోకి అడుగు పెట్టగానే లాఠీలతో తరుముతూ, రంగులు పులుముతూ పరుగులు పెడుతూ సందడి చేస్తారు. ఈ సంప్రదాయం శ్రీకృష్ణుడు గోపికల మధ్య జరిగిన కథకు అనుసంధానంగా చెప్పుకుంటారు. ఈ రోజున బర్సానలో చిన్న చిన్న యుద్ధ పోటీలు, పాటలు, నృత్యాలు, కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఇక మరో ప్రదేశం అయిన మధుర సమీపంలో దౌజీ అనే గ్రామంలో హోలీ మరుసటి రోజు వేడుకలు నిర్వహించుకుంటారు. ఈ వేడుకల్లో పురుషులు, స్త్రీలు రంగులు జల్లుకోవడంతో పాటు స్త్రీలు మగాళ్ల బట్టలను చింపేయడం లాంటివి చేస్తారు. ఎంతో కోలాహలంగా ఈ వేడుక జరుపుకుంటారు.